నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారా? ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో పీసీఓడి సమస్య కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి 39 డాక్టర్ స్ఫూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు పీసీఓడి అంటే ఏంటంటారు? సో పీసీఓడి అంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఈ డయాగ్నోసిస్ అనేది పేషెంట్సే డయాగ్నోస్ చేసుకుంటారు. పీసీఓడి అంటే స్కాన్లో నీటి బుడగల సమస్య ఉందనగానే పీసీఓడి అనుకుంటారు. నార్మల్గా పీసీఓడిని డయాగ్నోస్ చేయడానికి 3 పాయింట్స్ అండి. 3లో 2 అన్నా ఉండాలి. ఏంటా పాయింట్స్ అంటే, ఒకటి సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండడం. సో సైకిల్స్ కొంచెం మందికి ఏంటంటే పీరియడ్ సరిగ్గా రావు, ఎవ్రీ మంత్ పీరియడ్ రాదు. సో వాళ్ళకి 2-3 మంత్స్కి ఒకసారి రావడం, లేదంటే వచ్చినప్పుడు చాలా ఎక్కువ బ్లీడింగ్ అవడం, ఇట్లా ఏమైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి క్లినికల్ ఆర్ బయోకెమికల్ హైపర్ ఆండ్రోజెనిజం అంటాం. అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఏదైతే ఆండ్రోజన్ అనే హార్మోన్స్ ఆడవాళ్ళలో కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఒకవేళ కొంచెం మందిలో ఈ మోతాదు అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, 1% బదులు 2%, 3% ఉన్నప్పుడు వాళ్ళని హైపర్ ఆండ్రోజెనిజం అంటాం ఆ కండిషన్ని. సో వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు సేమ్ ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉండడము, లేదంటే హెయిర్ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అంటాము, ఇలా ఉండడము, అండ్ వేరే ఇష్యూస్ అనేవి కూడా కనిపిస్తుంటాయి. అండ్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ ఆండ్రోజన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పాయింట్ ఉండడం అన్నా, లేదంటే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ పీసీఓడి స్కాన్లో పీసీఓఎం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అంటాం, నీటి బుడగల సమస్య అంటాం కదా. సో స్కాన్ చేసినప్పుడు చిన్న చిన్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 కన్నా ఎక్కువగా ఉంటే, ఈ నార్మల్గా ఈ 3లో ఏదన్నా 2 ఉంటే పీసీఓడి అని అంటామండి. సో నార్మల్గా ఓన్లీ స్కాన్ చేయగానే చాలా ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి వీళ్ళకి పీసీఓడి అని డయాగ్నోసిస్ చేయడం కాదు. అండ్ ఆల్సో ఏజ్ డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ చిన్నపిల్లలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కామన్. వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనగానే అందరికీ పీసీఓడి అని ఉండదు. వాళ్ళకి అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ టైం ఇచ్చి వాళ్ళకి స్కాన్ చేసుకొని చూసినప్పుడు ఆ ఇష్యూస్ ఉండడము, ఎగ్ సరిగా పెరగకపోవడం, ఇలాంటి ఇష్యూస్ కనిపించడం మాత్రమే ఈ డయాగ్నోసిస్ అనేది చేస్తాం. అండ్ పీసీఓడి సమస్యకు రాకుండా కానీ వచ్చిన వాళ్ళు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సో పీసీఓడి ఈజ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తామండి. అంటే ఇది ఏ రీజన్ వల్ల వస్తుందో చెప్పడానికి చాలా, అంటే కొన్నిసార్లు ఏంటంటే జెనెటిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. సో తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ ఫీమేల్కి డిసైడ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళకి నెక్స్ట్ పుట్టగానే వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యాక పీసీఓడి రావచ్చని. సో కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఏదైనా జీన్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఈ పీసీఓడి అనేది చూస్తుంటామండి. అలా కాకుండా మోస్ట్లీ ఎన్వైరన్మెంటల్ డిజార్డర్ అని చెప్తాం. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసేది ఏంటంటే బరువు ఎక్కువ పెరుగుతున్నాం, అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువ అయింది. వాకింగ్ చేయడానికి టైం ఉండట్లేదు చాలామందికి, అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడము. సో దీనివల్ల బరువు పెరగడము. ఈ బరువు పెరగడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ ఏవైతే ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడం చూస్తుంటామండి ఈ పీసీఓడి వాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి పీసీఓడి వచ్చి దాని నుంచి ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడము, దానివల్ల మళ్ళీ బరువు పెరగడం. సో ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. బరువు పెరగడం నుంచి పీసీఓడి ఎక్కువ అవుతుంది, దాని నుంచి మళ్ళీ బరువు పెరగడం ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది చూసినట్టయితే మన చేతిలో ఉన్నది బరువు మాత్రమే. సో ఈ బరువుని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే, ఇప్పుడు వెయిట్ లాస్ అని చెప్పినప్పుడు ఏదో అర్జెంటుగా 20 కేజీలు తగ్గాలి, 30 కేజీలు తగ్గాలని కాకుండా చిన్న చిన్న స్టెప్స్ అనమాట. అట్లీస్ట్ ఉన్న వెయిట్లో ఒక 5% వెయిట్ లాస్ అన్న అయినప్పుడు జనరల్గా చాలా మందికి ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్ ఉంటుంది, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బెటర్గా ఉంటుందండి. సో కంట్రోల్ అనేది, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఇట్ ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అండి. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ పీసీఓడిలో వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన ఏవైతే యాంట్రల్ ఫాలికల్స్ ఉంటాయో అవి 20 కన్నా ఎక్కువగా ఉంటాయి. బట్ వీళ్ళకి ఏంటంటే నార్మల్గా ఒక ఎగ్ పెరగాలి అని అంటే పీరియడ్ 2వ రోజు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి బాడీలో, బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వెళ్తాయి, దాని నుంచి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఎగ్ అనేది పెరుగుతుంది. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయవు. ఎల్హెచ్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది, ఆ రేషియో అనేది సరిగ్గా ఉండదు. సో దానివల్ల వాళ్ళకి న్యాచురల్గా జనరల్గా చాలా మందికి ఎగ్ పెరగడం ఉండదండి. సో బట్ అలా అని పీసీఓడి ఉందనగానే అందరికీ ట్రీట్మెంట్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదండి. కొంచెం మందిలో ఏంటంటే ఆటోమేటిక్గా ఇర్రెగ్యులర్గా మనం ప్రెడిక్ట్ చేయలేము, వీళ్ళకి ఏ టైంకి ఎగ్ పెరుగుతుంది, ఏ టైం రిలీజ్ అవుతుంది ప్రెడిక్ట్ చేయలేము. సో వాళ్ళకి ఎగ్ అనేది న్యాచురల్గా పెరుగుతుంది, రిలీజ్ కూడా అవుతుంది, ఒక్కొక్కసారి రేర్గా. ఎటువంటి ట్రీట్మెంట్ లేకపోయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీసీఓడి అనగానే వాళ్ళకి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ రావాలి అనేది ఏమి ఉండదండి. బట్ కొంచెం మందిలో ఎవరికైతే ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఏ టైం అనేది చాలా జనరల్గా అందరికి ప్రిడిక్ట్ చేయలేము అన్నమాట. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా? సో నార్మల్గా ఓన్లీ పీసీఓడి అనగానే ఐఓఐ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయమండి. వాళ్ళకి అందరిలాగానే ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా పీసీఓడి ట్రీట్మెంట్ గురించి మాట్లాడినట్టయితే
ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో బరువు కొంచెం తగ్గడం అని చెప్పమని చెప్తుంటాము. అండ్ అంటే డైలీ వాకింగ్ చేయమని, లేదంటే ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉండాలని చెప్తూ ఉంటామండి. అండ్ దాంతోపాటు కొంచెం క్యాలరీ రిస్ట్రిక్షన్, తినేదానికి కొన్ని క్యాలరీస్ అనేవి తగ్గించుకొని సింపుల్ రియలిస్టిక్ గోల్స్ అనేవి సెట్ చేసుకోమని చెప్తాం. దీనిలో జనరల్గా చాలా మందికి రెస్పాన్స్ అనేది బెటర్గా వచ్చి న్యాచురల్గా ఎగ్ పెరగడం కూడా చూస్తుంటాం. సో ఎవరికైతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఎవరికైనా ఇచ్చేది ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి చెప్తాం. సో దీనిలో ఏంటంటే జనరల్గా ఒక 5 days ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఫాలిక్యులర్ స్కాన్ అనేది చేస్తాం. సో ఎగ్ అనేది బాగా పెరుగుతుందా లేదా. సో నార్మల్గా ఒక 100లో 70% మందికి ఎగ్ పెరగడం కూడా చూస్తుంటామండి, జస్ట్ ట్యాబ్లెట్స్, సింపుల్ ట్యాబ్లెట్స్తోని. సో ఇలా ఎగ్ పెరిగిన తర్వాత వాళ్ళకి న్యాచురల్గా రిలేషన్ ఉండమని చెప్తాము. ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా ఒక 30% మందిలో చూస్తుంటాం. ఒకవేళ వాళ్ళకి ఎగ్ పెరుగుతున్న రెస్పాన్స్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మాత్రం సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఐఓఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో జస్ట్ పీసీఓడి అనగానే డైరెక్ట్ ఐఓఐ అనేది అడ్వైస్ చేయము. ఒకవేళ వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసినా రావట్లేదు, ఎగ్ పెరుగుతుంది అయినా రావట్లేదు, ఒక 4-5 cycles చూసినా రావట్లేదు అన్నప్పుడు సెకండ్ ఆప్షన్ లాగా ఐఓఐ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా పీసీఓడి అనేది చూస్తూ ఉంటామంటారు? సో ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ చిన్న వాళ్ళ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 40-45 years వాళ్ళకి కూడా ఈ ఇష్యూ అనేది చూస్తున్నామండి. బట్ మోస్ట్ కామన్గా చూసేది మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే ఈ 20s 30s ఏజ్ గ్రూప్లో అనే వాళ్ళకి జనరల్గా ఎక్కువగా చూస్తున్నాం అనమాట ఈ పీసీఓడి అనే ఇష్యూని. అండ్ పీసీఓడి అనేది జెనెటికల్గా కానీ హెరిడిటరీ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్, డెఫినెట్లీ అండి. అంటే ఇందాక చెప్పాను కదా, బార్కర్స్ హైపోథెసిస్, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ పుట్టబోయే బేబీకి పీసీఓడి ఉండొచ్చు అనే కొన్ని కండిషన్స్లో, అంటే కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయి ఉంది. సో అంటే తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను ఎటువంటి డ్రగ్స్కి ఎక్స్పోజ్ అయింది అనే దాన్ని బట్టి మీద, అంటే తల్లి బాడీలో ఎటువంటి హార్మోన్స్ అనేవి ఎక్స్పోజర్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి కూడా పీసీఓడి అనేది జెనెటిక్గా కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ లాప్రోస్కోపీ అంటే ఏంటి? అండ్ పీసీఓడి వచ్చిన వాళ్ళలో లాప్రోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయాలంటారు? సో ఇది చాలా కామన్గా చాలా మంది అబ్యూస్ చేసే టెక్నిక్ ఇస్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అండి. సో నార్మల్గా పీసీఓడి అనగానే అందరికీ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేయాలి అని ఒకప్పుడు అనుకునే వాళ్ళు, ఇప్పుడే చాలా తగ్గింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్గా అడ్వైస్ చెయ్యమండి. కొన్ని ఇండికేషన్స్ అనేవి ఉంటాయి ఎందుకు చేస్తున్నాము అనేది. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టు ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాము, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటాం. సో కొంచెం మందికి, ఆల్మోస్ట్ చాలా మందికి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఒక 10-20% మందికి ఏంటంటే ట్యాబ్లెట్స్ పెట్టినా రెస్పాన్స్ రాదు, వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. ఒకవేళ ఇంజెక్షన్స్ పెట్టినా కూడా ఎగ్ అనేది పెరగకుండా చాలా చిన్నగా ఉన్నాయి అన్నప్పుడు దాన్ని రెసిస్టెంట్ పీసీఓస్ అంటాం. అంటే ఎటువంటి ట్యాబ్లెట్స్కి ఎటువంటి ఇంజెక్షన్స్కి కూడా రెస్పాన్స్ రాకపోయే కండిషన్ని రెసిస్టెంట్ పీసీఓస్ అంటాం. సో ఇలా రెసిస్టెంట్ పీసీఓస్ ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ లాగా సెకండ్ లైన్ ట్రీట్మెంట్ లాగా డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఎవరికైతే ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఉంటాయి హాస్పిటల్కి, స్కాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అలా ఫ్రీక్వెంట్గా రాలేము మేము చేసుకోలేము అన్నప్పుడు ఈ డ్రిల్లింగ్ అనేది వన్ ఆప్షన్. సో ఈ పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వేరే ఇష్యూస్ కూడా ఏమన్నా, సపోజ్ ఇంకేమైనా ఎండోమెట్రియోసిస్ కనిపించింది అన్నప్పుడు ఒకవేళ లాప్రోస్కోపీ అలా కూడా అడ్వైస్ చేస్తాం. బట్ ఓన్లీ రెస్పాన్స్ అయిన పీసీఓఎస్కి డ్రిల్లింగ్ అనేది చెయ్యమండి. అండ్ డ్రిల్లింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఉన్న నీటి బుడగలు అన్నీ తీసేస్తారు అని అనుకుంటారండి, అది తప్పు. ఎవరైనా డ్రిల్లింగ్ చేసినప్పుడు కేవలం 4 లేదా 5 డ్రిల్స్ ఒక్కొక్క ఓవరీలో పెడతాం. సో నార్మల్గా ఏంటంటే అలా డ్రిల్లింగ్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్లోకి వచ్చి, ఏదైతే ఆ హైపర్ ఆండ్రోజనిజం అన్నాను, ఆండ్రోజన్ అనే ఆ హార్మోన్స్ కొంచెం తగ్గి వాళ్ళలో రెస్పాన్స్ అనేది నెక్స్ట్ మంత్స్లో మనం ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది. బట్ డ్రిల్లింగ్ అనేది పీసీఓడి అందరికీ డ్రిల్లింగ్ అనేది అది అసలు అడ్వైసే చెయ్యము. చాలా తక్కువ మందికి ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఇంజెక్షన్స్ వచ్చేసరికి చాలా మందికి ఇంజెక్షన్స్తో రెస్పాన్స్ చూస్తున్నామండి. ఎవరికైతే రెస్పాన్స్ లేదు, లేదంటే ఇంజెక్షన్స్ తీసుకోవాలనుకోవట్లేదు అనే వాళ్ళకి మాత్రమే ఈ డ్రిల్లింగ్ అనేది ఒక ఆప్షన్ లాగా చేస్తాం. ఒకవేళ వేరే ఏదైనా ప్రొసీజర్ చేసినప్పుడు, ఒకవేళ పీసీఓస్ లాగా అనిపించినప్పుడు 1 or 2 డ్రిల్స్ కూడా పెడుతుంటారు. బట్ దానికోసం అనేది లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేయండి. అండ్ ఈ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు? సో డ్రిల్లింగ్ చేసేదే మనము ఎగ్ పెరగడానికండి. సో యాక్చువల్గా ఈ డ్రిల్లింగ్ చేసిన తర్వాత వెంటనే ట్రై చేయమని చెప్తాం. చాలామంది ఏంటంటే గ్యాప్స్ తీసుకోవాలా మేడం అంటారు, అట్లా ఉండదు. డ్రిల్లింగ్ చేసేది ఏంటంటే మనం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికే చేస్తాం కాబట్టి ఆ ప్రొసీజర్ అయిన నెక్స్ట్ ఇమీడియట్ మంత్ నుంచి కూడా వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము, లేదంటే టాబ్లెట్స్ పెట్టడం చూస్తుంటాం. ఒక 4-5 months 5-6 months చూస్తాం. రెస్పాన్స్ అనేది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయండి వాళ్ళకి.
ఒకవేళ డ్రిల్లింగ్ చేసినా కూడా ఎగ్ పెరగట్లేదు, లేదంటే రెస్పాన్స్ రావట్లేదు, ఇంకా రెసిస్టెంట్గా ఉంది అన్నప్పుడు వాళ్ళకి లాస్ట్ ఆప్షన్స్ లాగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ పీసీఓడికి మెయిన్గా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందంటారా? పర్మనెంట్ సొల్యూషన్ అనేది జనరల్గా అదే అన్నాను, చాలా మంది ఏంటంటే డ్రిల్లింగ్ అవగానే అయిపోతుంది, లేదంటే ఇదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. ఏదో ప్రెగ్నెన్సీ రావడం కోసమో అలా కాకుండా ఇందాక చెప్పినట్టు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఈ ఇష్యూస్ అనేవి చూస్తుంటాము. అండ్ దీనివల్ల ఏంటంటే నాట్ జస్ట్ యూట్రస్, ఓవరీ అనేది కాకుండా పీసీఓడి అనేది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చండి. సో దీనివల్ల బరువు పెరగడం, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్ అటాక్స్ రావడం కూడా, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడం కూడా ఎక్కువ చూస్తుంటాము. బాడీలో డిస్లిపిడీమియా అంటే ఫ్యాట్ కండిషన్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండకపోవడము, దానివల్ల ఇష్యూస్ అనేవి కూడా చూస్తుంటాము. లివర్ ఫంక్షన్ తగ్గడం చూస్తుంటాం. సో ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అంటే ఓన్లీ ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా అయిపోయింది అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని కాకుండా ఎవ్రీ టైం అంటే ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేసుకుంటూ ఉండడం, వెయిట్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటూ ఉండడం, బీపీ ఎవ్రీ ఇయర్ బీపీ మానిటరింగ్ చేసుకోమని చెప్తుంటాము. అలాగే లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చేసుకోమని చెప్తుంటాము. సో దట్ వాళ్ళకి ఆ లిపిడ్ కండిషన్ అంటే ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉన్నాయా, దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలా. సో ఇవన్నీ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండడము. అండ్ ఇది ఆల్మోస్ట్ టిల్ మెనోపాజ్ వరకు కూడా ఇవాల్యుయేషన్ అనేది చేసుకోమని చెప్తామండి. జస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోగానే ఇంకా పీసీఓడితో సంబంధం లేదని కాకుండా ఇది ఒక కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాం. అండ్ పీసీఓడికి జనరల్గా చూసుకుంటే కాంట్రాసెప్టివ్స్ ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అదర్ దాన్ కాంట్రాసెప్టివ్స్ ఇంకా ట్రీట్మెంట్ లేదంటారా? అండ్ ఇది ఎంతవరకు సేఫ్ అంటారు కాంట్రాసెప్టివ్స్ వాడు? సో పీసీఓడికి కాంట్రాసెప్టివ్స్ అనేవి జస్ట్ ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. అంటే జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వడం అన్నట్టు. కానీ జ్వరం ఎందుకు వచ్చిందో చూడడానికి రీజన్స్ వేరే ఉంటాయి. సో ఈ కాంట్రాసెప్టివ్స్ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వలేము. సో ఇందాక చెప్పినట్టు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆ వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకోవడమే దాని మెయిన్ ట్రీట్మెంట్ అండి. బట్ ఒకవేళ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటున్నారు, వాళ్ళకి పీరియడ్స్ మాత్రమే రెగ్యులర్గా చేసుకోవాలనుకుంటున్నారు అనే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అండి, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి. బట్ ఇవి లాంగ్ టర్మ్గా తీసుకోవడానికి కుదరదండి. ఒక 2-3 సైకిల్స్ ఇచ్చి చూస్తాము. కొంచెం మందిలో ఆటోమేటిక్గా కొంచెం ఆ సపరేషన్ వల్ల సైకిల్స్ రెగ్యులర్ అవ్వడం చూస్తుంటాము. బట్ ఆపేశాక మళ్ళీ ఇర్రెగ్యులర్ అయ్యేది చాలా మందిలో చూస్తుంటాం. సో పీసీఓడికి బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి చాలా అదేమి దాని కంట్రోల్ కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ డైలీ వాడడానికి అనేది ఉండదండి. జస్ట్ ఒక టెంపరీ సొల్యూషన్ లాగా మాత్రమే దాన్ని తీసుకోవచ్చు. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అండ్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? ఒకటండి, అంటే పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, మేడం ఇప్పుడు ఈ డైట్ కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయమంటారు. ఇప్పుడు సడన్గా నేను రెగ్యులర్గా అన్నం తినే వాళ్ళకి అన్నం అంతా ఆపేసి వేరే తినండి అంటే వాళ్ళు ఆపలేరండి. సో రియలిస్టిక్ గోల్స్ అని చెప్తాం. వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి కీటో డైట్ ఇంకేదో డైట్ అని కాకుండా వాళ్ళు తినేదే కొంచెం క్యాలరీ రిస్ట్రిక్షన్ చెప్తామండి. సో ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని చెప్తాము. మరీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తుంటాము. అలాగే షుగర్స్ అనేవి కంట్రోల్డ్గా తినమని చెప్తుంటాము. అండ్ ఆల్సో ఏదైతే ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని కంట్రోల్లో చేసుకోమని చెప్తాము. ఇవి మెయిన్గా చెప్తాము. బట్ ఐడియల్గా ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటర్. బట్ ఒకవేళ అలవాటు లేదు నాకు, నేను రైసే తింటాను 3 పూటలో అంటే వాళ్ళకి సడన్గా అన్నీ ఆపేసి ఈ డైట్ తీసుకోండి అని చెప్పము. రియలిస్టిక్ గోల్స్ వాళ్ళకి ఏదైతే పాసిబుల్ వాళ్ళ ఇంట్లో అవైలబుల్ దాంతోనే వాళ్ళకి తీసుకోమని చెప్తుంటాం అనమాట. అండ్ జనరల్గా అంటే పీసీఓడికి ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా దాన్ని మ్యాక్సిమం అంటే రివర్స్ చేయొచ్చు అంటారు? సో అదేనండి, ఇది ఒక టైం లైన్ బేస్డ్ కాదండి. ఇది డయాగ్నోసిస్ చేశాక అది లైఫ్ లాంగ్ అట్లీస్ట్ టిల్ యువర్ మెనోపాజ్ ఆ కంట్రోల్ అనేది ఉండాలి. సో ఆ హెల్దీ డయట్, ఆ హెల్దీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, డైలీ వాకింగ్ చేయడము, డైలీ అట్లీస్ట్ ఒక 10,000 స్టెప్స్ అన్న వాకింగ్ చేయమని చెప్తుంటాం. పెద్ద ఫ్యాన్సీ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి. ఒకవేళ జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేస్తునే వాళ్ళు అట్లీస్ట్ ఒక కొన్ని ఫ్యూ అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్ అని చెప్తుంటాం. సో అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడం బెటర్ అండి. బికాజ్ ఏదైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇష్యూస్ అవి లాంగ్ టర్మ్ ఇష్యూస్ అని చెప్పాను కదా. సో దానివల్ల అవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో జస్ట్ ఏదో ఒక 5 years వరకు 3 years వరకు అయిపోయింది, లేదంటే డ్రిల్లింగ్ అయిపోయింది మొత్తం పోయిందా మేడం అని అడుగుతుంటారు. అట్లా జనరల్గా ఉండదు. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ దాని ఎఫెక్ట్ తగ్గుతుంది, కానీ ఆ మెయిన్గా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కంటిన్యూస్గా ఉండాలండి. అండ్ పీసీఓడి వల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో ఇందాక చెప్పినట్టే అండి, ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ గెయిన్. ఎవరికైతే ఈ కంట్రోల్లో హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ ఏదైతే ఉందో ఇన్సులిన్ హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ బాగానే ఉంటుంది కానీ పనిచేయడం సరిగ్గా పనిచేయదు.
సో దీనివల్ల షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది వీళ్ళకి, అండ్ ఆల్సో దానివల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి దీని సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు హార్ట్ మీద కూడా ఎఫెక్ట్స్ చూస్తుంటాము. హార్ట్ అటాక్స్ రావడము, లాంగ్ టర్మ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఉంటుంది, అండ్ ఆల్సో లివర్ ఫంక్షన్ అనేది కొంచెం తగ్గే రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి వెయిట్ ఎక్కువ అవడం వల్ల స్లీప్ ఎప్నియా అంటాము, అంటే నిద్రలోనే గురుకు ఎక్కువ రావడము, దానివల్ల నిద్ర సరిగ్గా ఉండకపోవడము, దానివల్ల వచ్చే రిస్క్లు అనేవి ఉంటాయి. సో ఇవన్నీ దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి, దాని ఇష్యూస్ బేసిక్. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ అనేది చేయొచ్చు అంటారు. సో ఐవీఎఫ్ అనేది డెఫినెట్గా చేయొచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి కండిషన్ ఏంటో, ఇప్పుడు ఇష్యూ ఏంటో తెలియదు కొంతమందిలో, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే దీని డయాగ్నోసిస్ ఈజీగా ఉంటుంది, అండ్ ఆల్సో ట్రీట్మెంట్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈజీగా ఉంటుందండి. అంటే ఎస్పెషలీ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ఒక 5-6 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేయమని చెప్తుంటాము. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే, రావట్లేదంటే ఒక 3-4 సైకిల్స్ అయ్యే చెప్తాం. ఒకవేళ ఇవన్నీ సైకిల్స్ వెళ్ళినా కూడా ఇంకా రావట్లేదు అని అంటే థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్ అని చెప్తామండి. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఓన్లీ థింగ్ వీళ్ళలో కొంచెం కేర్ఫుల్ ఉండాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఇంజెక్షన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇష్టమైనంత డోస్లో ఇస్తే వాళ్ళకి మళ్ళీ కొంచెం ఎక్కువ ఎగ్స్ వచ్చి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఆల్ ఆర్ నన్ ఫినామినన్, అంటే ఒకసారి డోస్ రెస్పాన్స్ సరిగ్గా లేదు, కొంచెం డోస్ పెంచుదామనే లోపు ఒకసారి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకొని రెస్పాన్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఆ కంట్రోల్డ్ ఇండివిజువలైజ్డ్ రెస్పాన్స్ అనేది వచ్చేలాగా చూసుకుంటామండి. సో డోస్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ స్కాన్స్ కూడా ఎక్కువ చేస్తుంటాము. అండ్ ఎగ్ పికప్ రోజు ఏదైతే ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి జనరల్గా వీళ్ళకి చాలా ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పీసీఓడి వల్ల క్వాలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాం. వన్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళలో పోస్ట్ పికప్, అంటే ఎగ్ పికప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి ప్రోటోకాల్స్ కూడా ఇష్టం ఉన్నట్టు అన్ని ప్రోటోకాల్స్ పెట్టడానికి ఉండదు. కొన్ని ఇంజెక్షన్స్ వీళ్ళలో అవాయిడ్ చేస్తాము, బికాస్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో దానిలో ఏంటంటే నీరు కొంచెం ఎక్కువగా చేరుతుంది. అది ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది. అది ప్రివెంట్ చేయడానికి కొన్ని రకమైన ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఇంజెక్షన్స్ ద్వారా అండ్ ఆల్సో వచ్చిన ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసుకొని ఎంబ్రియోస్ అని ఫ్రీజ్ చేసుకుంటామండి. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అసలు చేయడానికి ఉండదు. సో ఎంబ్రియోస్ అన్ని ఫ్రీజ్ చేసుకొని ఆ ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పీసీఓడిలో. థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.